హాయ్ అందరికీ నమస్కారం. ఎంబీ అల్వాస్ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు కల్కి 2898 AD తెలుగు వర్షన్ ఒరిజినల్ వర్షన్ మూవీ చూశాను. అందుకే ఆ ఫిల్మ్ని నేను తెలుగులో రివ్యూ చేస్తున్నాను. కానీ నేను ఫ్రమ్ నార్త్ కర్ణాటక అండి, నా మాతృభాష కన్నడ అండి. అందుకే నాకు తెలుగు అంత బాగా రాదు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని చూడండి. రండి రివ్యూ చూసి చూద్దాం. నాకేం అనిపించింది ఈ ఫిల్మ్ చూసి అనేదని నేను చెప్తా వెళ్తాను. అందుకే ఎండ్ వరకు చూడండి. కల్కి 2898 AD ఫిల్మ్ నాకేం అనిపించిందంటే, ఇంటర్వల్ వరకు నాకేం ఫిల్మ్లో ఏమీ లేదు అనిపించింది. కేవలం హాలీవుడ్ కాపీ చేసి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ని అలా ఎలా మటీరియల్స్ ఉంటాయో, వెహికల్స్ ఉంటాయో, ఏ టెక్నాలజీని వారు యూస్ చేశారు, అదే సేమ్ కాపీ ఇంటర్వల్ వరకును అదన్నే చేశారు అనిపించింది. అండ్ ఇంటర్వల్ వరకు నేను ఆ ఫిల్మ్తో కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే హాలీవుడ్ జోనర్ ఏముంది అది, అండ్ మా ఇండియన్ స్టైల్ ఏముందో ఫిల్మ్ మేకింగ్, యా ఇండియన్ మైథాలజీ ఏముందో అది డిఫరెంట్, అండ్ దట్ హాలీవుడ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. సో బోత్ని వారు మిక్స్ చేశారు. అది నాకు కనెక్షన్ ఇవ్వలేదు. సో అందుకే ఇంటర్వల్ వరకు నాకు నచ్చలేదు. కానీ ఇంటర్వల్ తర్వాత నేను అడ్జస్ట్ అయిపోయాను. అందుకే ఏం వారు చూపిస్తున్నారో అదికి అడ్జస్ట్ అయిపోయాను. సో ఎప్పుడు అశ్వత్థామ ఈ ఫిల్మ్లో వచ్చేస్తాడు ప్రీ క్లైమాక్స్లో ఆఫ్టర్ ఇంటర్వల్, బికాస్ ఆఫ్ అశ్వత్థామ ఐ లైక్ ద ఫిల్మ్, ద హోల్ సీక్వెన్స్ వాట్ అశ్వత్థామ హ్యాస్, అది కోసమే నాకు ఫిల్మ్ నచ్చేసింది. సో అశ్వత్థామ ఏం ఫైట్ చేస్తాడో, ఏం సీక్వెన్స్ క్రియేట్ చేశారో అది కోసం నాకు ఈ ఫిల్మ్ నచ్చింది. అండ్ నాకేం అనిపించిందంటే, ఈ ఫిల్మ్ హీరో ప్రభాస్ లేదు. అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఏం ఉంది కదా, అది హీరో క్యారెక్టర్ లాగా చాలా ఎస్టాబ్లిష్గా లేదు, చాలా నార్మల్గా ఉంది అనిపించింది. కానీ అశ్వత్థామ క్యారెక్టర్ ఏముందో అదే ఈ ఫిల్మ్ హీరో అనిపించింది. అమితాబ్ బచ్చన్ సార్ ఏం ఉన్నారో ఆ క్యారెక్టర్ ఈ ఫిల్మ్ హీరో అనిపించింది నాకు. ఫస్ట్ పార్ట్ ఇది. ఈ పార్ట్లో అమితాబ్ బచ్చన్ సార్ ఇస్ ద హీరో, అశ్వత్థామ ఇస్ ద హీరో అనిపించింది నాకు. విజువల్లీ ఫిల్మ్ ఇస్ రిచ్, బట్ ఇట్స్ లుక్ లైక్ ఎ హాలీవుడ్ ఫిల్మ్, నాట్ అన్ ఇండియన్ ఫిల్మ్. సో వెన్ యు ఆర్ మేకింగ్ అ ఇండియన్ ఫిల్మ్, మాకు ఆ ఇండియన్ ఫ్లేవర్ కావాలి, ఇండియన్ ఎమోషన్స్ కావాలి, ఆ ఇండియన్ సీన్స్ కావాలి. అది ఈ ఫిల్మ్లో లేదు అనిపించింది నాకు. అండ్ ఇది మీరు హాలీవుడ్ ఫిల్మ్ని చూసేవాడైతే ఇది మీకు కూడా కాపీ క్యాట్ అనిపిస్తుంది. మీరు హాలీవుడ్ ఫిల్మ్ని చూసేరు అంటే మీకు ఈ ఫిల్మ్ ఇష్టం కూడా అవ్వచ్చు. అందుకే మీరు చూడండి, ఫిల్మ్ని చూడి డిసైడ్ అయ్యండి. ఇది కేవలం నా ఒపీనియన్. సో నాకు ఈ ఇండియన్ మైథాలజీని హాలీవుడ్ స్టైల్లో చేయక్కర్లేదు. మీరు ఇండియన్ మైథాలజీని యూజ్ చేస్తున్నారు మీ స్టోరీలో అంటే, మీరు ఇండియన్ ఫిల్మ్ లాగానే సీన్స్ క్రియేట్ చేయాలి, ఆ ఎమోషన్స్ని క్రియేట్ చేయాలి. ఇది ఒక సైంటిఫిక్ ఫిక్షన్ ఫిల్మ్ లాగా కనిపించకూడదు. కానీ ఈ ఫిల్మ్లో అలా అనిపిస్తుంది. అండ్ ఆల్ క్యారెక్టర్స్ దే ఆర్ లివింగ్ ఇన్ ఫ్యూచర్, బట్ ఎలా వారు కనిపెడతారంటే, చాలా బ్యాక్వర్డ్ పీపుల్, ఆల్ పీపుల్ ఆర్ షోయింగ్ దే ఆర్ వెరీ లో. అండ్ వాడు ఏమీ మోడర్న్గా లేదు. You are living in a future, so people are also modern. No, costume is paired, because that is also looking like a hard copy. But the storyline and story is that's Indian. So you should కీప్ దోస్ కాస్ట్యూమ్స్. సో కాస్ట్యూమ్ వైజ్ కూడా అది అనిపించదు. అండ్ కొంచెం క్యారెక్టర్స్ కూడా తెలుగు యాక్టర్స్ని యూజ్ చేస్తే బాగుండేది అనిపించింది. అది లేక ఈ స్పెషల్ అపిరెన్స్లో రామ్ గోపాల్ వర్మ గారు వచ్చేస్తారు, అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు వచ్చేస్తారు, ఆమె విజయ్ దేవరకొండ వచ్చేస్తారు. వారు ఎప్పుడు సీన్ మీద వచ్చేస్తారు, ఒక్కొక్క సీన్ ఉంది, ఆ సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తావు, అది మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది. కానీ అలాగే కొంచెం సీన్స్ ఉండాలి కదా హోల్ ఫిల్మ్లో, అలా అనిపించలేదు. ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్స్ లాగా, బాహుబలి లాగా, ఆర్ఆర్ లాగా ఇది లేదు. ఇది 600 crore రూపీస్లో తయారైన ఒక సినిమా. కానీ ఆ 600 రూపీస్కు ఒక ఎమోషన్ ఉండాలి కదా, 600 crore అలా ఎమోషన్స్, వావ్ ఫీల్, అది ఈ ఫిల్మ్లో నాకు కనిపించలేదు. అదర్ యాక్టర్స్ హూ హ్యావ్ యాక్టెడ్, సపోర్టెడ్ యాక్టర్స్, సమ్ గుడ్ యాక్టర్స్ ఆర్ దేర్. ఒక లేడీ క్యారెక్టర్ అది డ్రైవ్ చేస్తుంది, అండ్ she will sacrifice, that character is very good. And the one who mother the white saree woman, she is waiting for Deepika Padukone ji, that is good. And Deepika Padukone's character is good, and Prabhas sir character is also good, but it's not established. And what they have tried in the comedy, like mass films, they have beginning of the film they have wasted so much of time, and that comedy also doesn't work. That's why film is just ఓకే, బట్ విజువల్గా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ ఇంటర్వల్ బాగుంది ఫిల్మ్. సో ఏం చేయాలి ఇంప్రూవ్ చేయడానికి అంటే, వెన్ యు ఆర్ మేకింగ్ విత్ ఇండియన్ మైథాలజీ, యూ షుడ్ కీప్ scenes, dialogues, characterization, costumes, and whole setup. You have created a Kasi, that is Hollywood copy, that is not looking like a Kasi or Indian Kasi. So మాకు ఆ మైథాలజీ ఫ్లేవర్ కావాలి. ఎలా ఎస్ఎస్ రాజమౌళి గారి ఫిల్మ్లో ఉంటుందో ఆ ఫ్లేవర్, ఇండియన్ ఫ్లేవర్ ఉండాలి. మీరు టెక్నీషియన్స్ని ఫారెన్ యూజ్ చేసుకోండి, అండ్ వారి టెక్నాలజీ యూజ్ చేయండి, కానీ వారి ఫిల్మ్ స్టైల్తో మ్యాచ్
చేయకుండా ఇండియన్ స్టైల్లో ఫిల్మ్ చేయండి. అది చాలా నచ్చుతుంది. అండ్ మీకు కేవలం 600 ఖర్చు పెడితే ఫిల్మ్ బాగా రాలేదు, ఇది మనసులో పెట్టుకోండి. మీరు చాలా బాగా రాస్తే, చాలా బాగా సీన్స్ రాస్తే, స్క్రిప్ట్ చాలా బాగా రాస్తే, కొంచెం సీన్స్ బెస్ట్ సీన్స్ క్రియేట్ చేస్తే అది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్. సో అది చెయ్యండి. అండ్ ఇదిలో సాంగ్సే లేదు, ఒక సాంగ్ ఉంది కానీ లవ్ స్టోరీ లాగా ఆ లెవెల్కి సాంగ్ లేదు. నాకు ఇంకొకటి ఏం అనిపించిందంటే, మీరు యుగం గురించి చెప్తున్నారు, ఆ మహాభారత్ స్టోరీని బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేశారు, కానీ అది మహాభారత్ స్టోరీ దోస్ హూ హ్యావ్ నాట్ వాచ్డ్ the foreign films you have released in USA, they don't know Mahabharata, no. And people what they think about this yugas, 4 yugas are coming, this story is not revealed there, or they have not used backgroundly, just starting లో కృష్ణ వచ్చి చెప్తాడు అంతే. కానీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ గా చెప్పాల్సింది, చీన్ గురించి సీన్స్ యూజ్ చేసుకుని త్వరితంగా దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మీ స్టోరీ కంప్లీట్ అవ్వాలంటే మీరు ఏం చెప్పకపోతున్నారో అది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిల్మ్ టైటిల్ ఏమో కల్కి అని పెట్టారు, కానీ హోల్ ఫిల్మ్స్ కల్కి క్యారెక్టరే లేదు, అది నెక్స్ట్ వర్షన్స్ వచ్చేస్తుంది. ఈ కల్కి హ్యాజంట్ బార్న్ ఎట్, సో టైటిల్కే మ్యాచ్ లేదు అలా అనిపిస్తుంది. అందుకే అది చెప్పాలి కదా. నేను కొంచెం తెలుసుకున్నాను, కానీ people don't know that stories. You should tell complete story, what your story is going, you have to tell that అనిపించింది నాకు. అది చెప్పలేదు మీరు అనిపించింది. అండ్ ఎండ్లో కూడా హాలీవుడ్ని మీరు కాపీ చేశారు, కానీ హాలీవుడ్ ఫిల్మ్ చూసండి, ఒక సూపర్ హీరో ఫిల్మ్ అయినా సైన్స్ ఫిక్షన్ అయినా వారు సిరీస్ వైజ్ ఫిల్మ్స్ని మేక్ చేస్తారు. కానీ ఫస్ట్ పార్ట్లో వారు ఒక కంప్లీట్ స్టోరీ చెప్పేస్తారు, సెకండ్ పార్ట్లో అదొకటి డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. కానీ ఇలా ఇండియన్ ఫిల్మ్స్లో ఎలా అవుతుందంటే, ఆల్ బిగ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ మేకింగ్ దట్ ఫస్ట్ పార్ట్ అని చెప్తారు, కానీ హాఫ్ స్టోరీ ఉంటుంది. దే డోంట్ కంప్లీట్ ఫుల్ స్టోరీ ఇన్ వన్ పార్ట్. సో మీరు పార్ట్ 2లో వచ్చేస్తున్నారంటే పార్ట్ 1లో ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఈ ఫిల్మ్లో లేదు, కొంచెం ఫిల్మ్లో కూడా ఇది లేదు. అది రావాలి. రాయితే మీరు ఏ పార్ట్ అయినా, హౌ మెనీ పార్ట్స్ యూ క్యాన్ వాంట్ టు డూ, యూ కెన్ డూ. బట్ హాఫ్ కట్ చేసి ఎనదర్ హాఫ్ వెయిట్ చేయాలి కల్కి కోసం, అది కూడా కనెక్ట్ అవ్వలేదు. అండ్ మీరు ఇండియన్ సినిమా మేకింగ్ ఈజ్ ఇంప్రూవైజింగ్ అండ్ దట్స్ గుడ్, బట్ copying Hollywood is not a good thing, and we are already bored with Hollywood also, because they are doing the same that superhero films or science fiction films, they are also using the same technology. We say they are also copying. We saw this in part 1, no, they are repeated in part 2. We can say for those films. So అందుకే మీరు ఫిల్మ్ చేస్తున్నప్పుడు కాపీ చేయకుండా ఏమైనా న్యూగా ట్రై చేయండి, అది అండ్ ఇండియన్ స్టైల్లో చేయండి. ఆర్ యూ డోంట్ వాంట్ టు మేక్ ఇండియన్ స్టైల్, దెన్ యూ హ్యావ్ టు write a story or a screenplay about science fiction or any Hollywood style. Don't use Indian mythology with that style. That doesn't make. Adipurusha also, they have destroyed the whole characters. They have what purity, that simplicity, they have all destroyed in Adipurusha. Here also they are mismatching. I think Ashwatthama's character and technology though, that old character, how could he fight, అది ఒక పాయింట్ కూడా వస్తుంది. అందుకే ఇలా మిక్స్ చేయకుండా ప్యూర్గా ఇండియన్ మైథాలజీ చేయండి, ఆర్ యూ కెన్ డూ అ ఫారెన్ ఫిల్మ్. సో మిక్స్ చేయకండి, అది ఎమోషనలీ కనెక్ట్ అవ్వదు, అది చెప్తాను. స్క్రిప్ట్ వైజ్ చాలా ఇంకా చాలా మీరు గ్రో చేయాలి. కూడా ఈ ఫిల్మ్ని మీరు చూడండి, ఎందుకంటే ఇది నా ఒపీనియన్. నేను చాలా ఫిల్మ్ చూస్తాను, అందుకే నాకు ఇలా అనిపిస్తుంది. మీరు ఏం హాలీవుడ్ ఫిల్మ్ చూసలేదు కదా, అందుకే మీకు చాలా బాగా కూడా అనిపించవచ్చు. అందుకే మీరు చూడండి, మీ అభిప్రాయం కూడా కమెంట్లో తెలియచండి. నా రివ్యూ మీకు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ నేను మళ్ళీ నా వీడియోలో కలుపుతానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.